సో ఎవరైనా సరే ఇండియా వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ గా కొంత అక్కడ వెళ్ళి ఎట్లా సెటిల్ అవ్వాలి ఏంటి అనేది ముందు నుంచే ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. మీరు వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఎప్పటికైనా మనకంటూ ఒక డెస్టినేషన్ ఉంది అని హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ అమెరికన్ కి ఇండియన్ కి తేడా ఏంటి? ఇండియా వాడు ఇండియా వెళ్తాడు, అమెరికన్ ఎక్కడికి వెళ్తాడు? రేపు పొద్దున వాడికి జాబ్ రాకపోయినా అక్కడ ఏదైతే ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులు చచ్చినట్టు వాడు అప్పో సొప్పో చేసి భరించాలి తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ మనము మన ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో 2 లక్షలతో బతకచ్చు, లేదు మన ఊరికి వెళ్ళిపోయాం అనుకోండి 50,000తో కూడా బతకచ్చు, 50,000తో కూడా బతకచ్చు అండి హ్యాపీగా. అంటే అక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. అదే ఇప్పుడు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30-35 lakhs 40 lakhs శాలరీ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు మీరు గచ్చిబౌలిలో ఏ హై రైజ్ లోనో లేకపోతే మై హోమ్ లోనో ఉందాం అనుకుంటున్నారు. 1.5 నుంచి 2 లక్షల మధ్యన ఉంటది రెంట్. ఇప్పుడు అక్కడ ఉండడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఏం గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు అమెరికాలో లాగా గేటెడ్ కమ్యూనిటీ. గేట్ దాటితే మళ్ళీ అదే కమ్యూనిటీ. బయటకు వెళ్తే ఎలా ఉంటది? మీరు మీరు ఇప్పుడు చందానగర్ లో ఉన్నా, మియాపూర్ లో ఉన్నా, ఎక్కడున్నా ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో గేట్ లోపల ఉన్నంత వరకే కదా మీకు సేఫ్. బయటకు వెళ్తే నార్మల్ మళ్ళీ అదే ట్రాఫిక్, అదే గోల, అదే అరుపులు, అదే కేకలు, అదే అంతా అదే ఉంటది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం ఆలోచించుకోవచ్చు అంటే, అన్లెస్ అంటిల్ మీకు ఒక 2 లక్షలు, మీకు ఒక వైఫ్ కు ఒక 2 లక్షలు, 4 లక్షల రూపాయల ప్యాకేజీ వస్తే మీరు సింపుల్ గా 2 లక్షల రూపాయలు పెట్టి రహేజాలోనో మై హోమ్ లోనో రెంట్ కి తీసుకొని ఉండొచ్చు. అదర్ దాన్ దట్ మీరు 2 లక్షలు, 2.5 లక్షలు, 1.5 పెట్టకుండా మణికొండ లాంటి ఏరియాలో 50,000కు, 40,000కు, 30,000కు దొరికితే, లేదు ఇంకా ట్రావెలింగ్ 1 గంటన్నర కష్టపడితే పడదాలంటే నెమ్మదిగా కొంచెం ఫర్దర్ డౌన్కి వెళ్తే చందానగర్ లేకపోతే ఆ ఏరియాలో లోపలికి వెళ్తే 25-30,000 కి 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు దొరుకుతాయి. 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కూడా 30-35 దొరుకుతాయి. ఇంకా ఫర్దర్ డౌన్ కొంచెం ముందుకెళ్తే కూకట్పల్లి ఏరియా అంతా చాలా పెద్దగా అయిపోయింది. KPHB కూకట్పల్లి ఏరియాలో అక్కడ కూడా కొంచెం మీకు 20-25లో రీజనబుల్ గా దొరుకుతాయి.